రోజుకో వార్త రాయాల్సిందే అన్నట్టుంది. మొదట ట్రైలర్, టీజర్ అన్నాం, తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్, నెక్స్ట్ సెకండ్ డే కలెక్షన్స్, తర్వాత ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది అని. ఇక ఇప్పుడు ఓటీటీలోకి ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని. ఇటీవల బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కుదిపేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఏది అంటే అందరూ చెప్పే మాట దురంధర్ ది రివెంజ్. ఈ సినిమా ఇంకా థియేటర్లలో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. విడుదలై దాదాపు నెల రోజులు దాటిపోయినా ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రతి వారం కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ముఖ్యంగా పెద్ద స్టార్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే లాంగ్ రన్ ను ఈ సినిమా సాధించడం విశేషం. సాధారణంగా ఒక సినిమా 2 లేదా 3 వారాల్లోనే కలెక్షన్లు తగ్గిపోతాయి. కానీ దురంధర్ మాత్రం ఆ ట్రెండ్ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన చూస్తే ఇది కేవలం ఒక యాక్షన్ మూవీ కాదు, ఒక భారీ సినీ అనుభవంగా మారిందని అర్థమవుతుంది. ముఖ్యంగా కథలోని ట్విస్టులు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కలిసి ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ రప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్ లో ఉన్న అనేక రికార్డులను బ్రేక్ చేసింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ హీరోల సినిమాల లైఫ్ టైం కలెక్షన్లను కూడా ఈ చిత్రం అధిగమించడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ సినిమాలో నటించిన స్టార్ కాస్టింగ్ కూడా దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరి పాత్రకు సరైన ప్రాధాన్యం ఉండడం, వారి నటన కథను మరింత బలంగా నిలబెట్టడం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్ ఇలా అన్ని అంశాల్లో ఆయన చూపిన కేర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్పై థ్రిల్లర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేసింది. జీ స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హై స్టాండర్డ్ లో ఉన్నాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే దురంధర్ ది రివెంజ్ నిజంగా సంచలనమే సృష్టించింది. ఇండియాలోనే ఈ సినిమా దాదాపు 1300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. నెట్ వసూళ్లు కూడా 1000 కోట్ల మార్కు దాటడం చిన్న విషయం కాదు. విదేశాల్లో కూడా ఈ సినిమా భారీగా ఆడింది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 400 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా మొత్తం కలెక్షన్లు 1700 కోట్లకు పైగా చేరాయి. ఈ సంఖ్యలు చూస్తే ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థమవుతుంది. ఇంత భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. థియేటర్లో ఇంకా మంచి కలెక్షన్లు వస్తూ ఉన్నప్పటికీ ఓటీటీ రిలీజ్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లో చూడలేకపోయిన వారు, మరోసారి ఈ సినిమాను చూడాలి అనుకునేవారు అందరూ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ లో ఉన్న ఒప్పందాల ప్రకారం సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు 8 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అదే ఫార్ములాను ఈ సినిమాకి కూడా ఫాలో అవుతున్నారు. అందుకే మే 14న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా రికార్డు స్థాయిలో ఫుట్ ఫాల్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూశారు. ఇప్పుడు అదే జోరు ఓటీటీలో కూడా కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి. సాధారణంగా పెద్ద సినిమాలు ఓటీటీలో కూడా మంచి వ్యూస్ సాధిస్తాయి. కానీ దురంధర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ కు మాత్రం అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి దురంధర్ ది రివెంజ్ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది. బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా అదే ప్రభంజనం సృష్టిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మే 14న స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం ఏ మాత్రం తగ్గదు.